మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. మార్కు సువార్త 5:36 వచ్చిన మాట రాయబడింది. ఎవరంటే ఒక శతాధిపతి, ఒక అధికారి యాయిరు కుమార్తె. ఆమె మరణ స్థితిలో ఉంటుంది అన్నమాట. మరి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, యేసు ప్రభువు దగ్గరికి, అయ్యా మీరు వచ్చి మా కుమార్తె మరణ బాధలో ఉంది, మీరు వచ్చి బాగు చేయమన్నప్పుడు వస్తానంటాడు. ఈ మధ్యదారులకు వెళ్ళిలోగానే మరి 35 వచ్చిలో ఇంకా మాట్లాడి సమాజం మీద అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, కుమార్తె చనిపోయింది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు చనిపోయింది అని చెప్పారు. కానీ బోధన శ్రమ పట్టొద్దు, చనిపోయింది బిడ్డ అని మరి చెప్పినప్పుడు, నువ్వు నమ్మికుంచు, చనిపోయిన కూడా లేవనైతే సమర్థిని అంటున్నాడు. అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికించిన దేవాదేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు దేవుని నమ్మిక ఉంచావంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు, సమస్తము చేయవని నేను అంటున్నాడు దేవుడు. ఆ కుమార్తె చనిపోయింది, అందరూ కూడా ఏడ్చినప్పుడు మరి దేవాదేవుడు చేయబట్టి కుమార్తె అనగానే లేచింది. దేవుడికి అసాధ్యమంటే సమస్తము సాధ్యమే. ఒక అధికారి వచ్చి, యాయరు వచ్చి, నా కుమార్తె మరణశంగా వ్యాధితో బాధపడుతుంది, మీరు వచ్చి బాగు చేయమని అడిగినప్పుడు మరి దేవదేవుడు వెళ్ళక ముందే చనిపోయిన కుమార్తెని లేవనెత్తాడు. ఈ దినాన్ని కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో, ఇరుకులు ఉన్న ఇబ్బందులేమో, ఇది నా వల్ల కాదేమో అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మికుంచి నా కుమార్తె, నేను గొప్ప కార్యాలు నేను చేస్తాను అంటున్నాడు. మరి ఆ గొప్ప కార్యాలు చూసే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారిగా మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి. మేము చేస్తున్న మా చేతి పనులు దీవించు. మా యజమానుల ద్వారా తోటి పనివాది ఏకుడు అక్కడ సహా అందరితో సమాధానపరచండి. ఎవరైనా బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దయచండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. తాగుడి వ్యసనాలు దూరపరచండి. ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుగుతున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. నూతనంగా ఏదైనా పనుల్లో స్థిరపరచండి. మీ కృప చూపించి దీవించి మిమ్మల్ని మహింపరచుకోమని, మీకు మహిమకరంగా జీవించి కృప దయచండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.